హాయ్ అండి. అటుకులు మిక్చర్ కోసం అటుకులు వేయించుకుంటున్నాం. 2 minutes వేయించుకుంటే చాలు. వేయించుకున్న అటుకుల్ని ప్లేట్లోకి తీసుకుందాం. కళాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకుందాం. నూనె హీట్ అయ్యాక పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా. రెండు ఎండుమిర్చి, ఉప్పు, కారం వేసి కలిపి స్టవ్ ఆపేసానండి. ఆపి వేయించుకున్న అటుకులను కూడా యాడ్ చేశాను. అటుకుల మిక్చర్ అనేది రెడీ అయ్యింది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా పెడితే ఇష్టంగా తీసుకుంటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ అటుకుల మిక్చర్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్